ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైష్ణవ తత్వశాస్త్రం ప్రకారం శ్రీరాముడు సర్వోత్తుడైన శ్రీమన్నారాయణునిగా గౌరవించబడ్డడు. లక్ష్మణుడు ఆదిశేషుని అవతారంగా గౌరవించబడ్డాడు. భరతుడు మరియు శత్రుఘ్నుడు శ్రీమన్నారాయణుని శంఖు మరియు చక్రంగా కీర్తించబడ్డారు. వార్షిక వసంతోత్సవం సందర్భంగా చైత్ర పౌర్ణమి నాడు శ్రీ మలయప్ప స్వామి మరియు రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామితో పాటు శ్రీరాము, సీతాదేవి మరియు లక్ష్మణ దేవతలు ఊరేగింపు చేస్తారు. అదేవిధంగా పాల్గొనల్లో నిర్వహించే తెప్పోత్సవం సమయంలో రాముడు, సీత మరియు లక్ష్మణ దేవతలను తెప్పలపై తిరిచి చేస్తారు. శ్రీరామనవమి నాడు ఆలయంలో ఏకాంత అభిషేకం నిర్వహిస్తారు. శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం నిర్వహించబడుతుంది మరియు శ్రీమద్ రామాయణంలోని పట్టాభిషేకం అధ్యాయాన్ని అర్చకులుచే అర్చిస్తారు. బంగారు వాకిలి వద్ద కొలువు నిర్వహిస్తారు. తర్వాత దేవతలను భేడి ఆంజనేయ స్వామి ఆలయానికి ఊరేగింపు చేస్తారు. శ్రీరాముడు ధరించిన మాల ఆంజనేయుడికి బహుమాన హారంగా సమర్పిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీ మలయప్ప స్వామి 6వ రోజు హనుమంత వాహన సేవలో భక్తులను ఆశీర్వదిస్తారు. అలాగే రథసప్తమి రోజున హనుమంత వాహన సేవ జరుగుతుంది. ప్రతి నెల పునర్వసు నక్షత్రం నాడు శ్రీరాముడి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహిస్తారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు మరియు హనుమంతునితో కలిసి ఊంజళ్లను అలంకరిస్తారు మరియు తర్వాత ఊరేగింపు నిర్వహిస్తారు. కలియుగంలో మానవాళిని అనుగ్రహించేందుకే రాముడు స్వయంగా వెంకటేశ్వరునిగా అవతరించాడని నమ్ముతారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమిని జరుపుకుంటున్నందున ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో, సుఖ సంతోషతలతో మార్గదర్శనం చేయాలని శ్రీరాముడిని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ.